ఓం నమ శాంతాయ దివ్యాయ సత్యధర్మస్వరూపిణే స్వానందామృతతృప్తాయ సుందరాయ నమో నమ. మన అనుభూతి ప్రకాశంలో 26వ శ్లోకం దగ్గర నుంచి చూడాలి. తతో భూమ్యాదయో లోకాః జ్యోతిష్ఠమాదికర్మసు అమృతాఖ్యం స్వర్గఫలం ఇత్థం సర్వమజాయత. జగత్తు ఎలా కలిగింది అంటే చెప్పుకో వస్తున్నారు ఒక్కొక్కటిని. తతః సత్యాఖ్య పంచభూతములు, సత్యాఖ్యమైనటువంటి పంచభూతముల నుండి, భూమ్యాదయ లోకాః భూమి మొదలైనటువంటి లోకములు, జ్యోతిష్ఠోమాది కర్మసు జ్యోతిష్ఠోమము మొదలైనటువంటి కర్మముల యందు అమృతాఖ్యం అమృతము అనేటువంటి పేరు కలిగినటువంటి స్వర్గఫలం, స్వర్గమును పొందించేటువంటి ఫలమును, యథం ఈ విధముగా సర్వం సమస్త జగత్తు అజాయత పుట్టెను. అంటే సత్యము అనే పేరు కలిగినటువంటి పంచభూతాల నుండి భూమి మొదలైనటువంటి లోకాలు పుట్టాయి. జ్యోతిష్ఠోమము మొదలైనటువంటి కర్మముల నుండి స్వర్గాన్ని కలిగించేటువంటి అమృతం అనేటువంటి ఫలం పుట్టింది. ఇలాగే ఈ జగత్తంతా కూడా ఏర్పడ్డాది. ఎప్పుడైతే కర్మఫలాలు ఏర్పడ్డాయో కర్మఫలాలకు అనుగుణంగా పుడుతూ ఉండటం, చనిపోతూ ఉండటం అనేటువంటి జరుగుతుంది. కాబట్టి జగత్ అనేటువంటిది నడుస్తూ ఉంటుంది. లోకా కర్మసు చామృతం అని శృతి ఉపనిషత్తు అలా చెప్తున్నది. తస్మాత్ సత్యాఖ్యాత్ భూతపంచకాత్ అండక్రమేణ సప్తలోకాః భూరాదయః తేషు మనుష్యాది ప్రాణి వర్ణాశ్రమక్రమేణ కర్మాణి కర్మసు నిమిత్తభూతేషు అమృతం కర్మజం ఫలం యావత్ కర్మాణి కల్పకోటి శతైరపి న వినశ్యంతి తావత్ ఫలం న వినశ్యతి ఇది అమృతం అని భాష్యంలో భగవత్పాదుల వారు చెప్తున్నారు. సత్యము నుండి లోకాలు, కర్మల నుండి అమృతం పుట్టింది అని శృతి చెప్తున్నది. లోకా కర్మసు చామృతం. అయితే భాష్యంలో సత్యాఖ్యమైనటువంటి భూతపంచకం నుంచి, పృథివీ ఆప్తేజో వాయురాకాశాల నుండి, భూర్భువ సువర్లోకాలు అంటే భూలోక భువర్లోక సువర్లోకాలు, మహర్లోకం, జనోలోకం, తపోలోకం, సత్యలోకం అనేటువంటి క్రమంతో అండక్రమేణ అంటే వరుసగా ఒక అండము తర్వాత మరొక అండముగా వరుసగా ఏర్పడ్డాయి. సృష్టి ఈ రకంగా ఏర్పడితే వాటి యందు మనుష్యులు, నానా విధాలైనటువంటి ప్రాణులు, వర్ణాశ్రమాచారములైనటువంటి కర్మలు, నిమిత్తభూతములైనటువంటి వర్ణాశ్రమాచార నిమిత్తభూతమైనటువంటి కర్మలు, ఆ కర్మలకి అమృతభూతమైనటువంటి ఫలం కలుగుతాయని, కర్మలు కోటాను కోట్ల కల్పములందు కూడా నశించవు కాబట్టి ఆ కర్మఫలాలు కూడా అమృతం అనటం జరిగింది అని చెప్పారు. అంటే ఇక్కడ ఏమిటండి ప్రధానం అంటే, సత్యాఖ్యమైనటువంటి పంచభూతాల నుండి భూలోక భువర్లోక సువర్లోక మహర్లోక జనోలోక తపోలోక సత్యలోకాలు అనేటువంటివి వరుసగా ఒక లోకం తర్వాత ఒక లోకం ఏర్పడ్డాది. అది బాగానే ఉంది. అలా ఏర్పడటం అనేటువంటిది బాగానే ఉన్నది. దాంట్లో మనుష్యులు వాళ్లే కాకుండా నానా విధమైనటువంటి ప్రాణులు ఏర్పడ్డాయి. ఎప్పుడైతే ఈ ప్రాణికోటి ఏర్పడ్డాదో వర్ణాశ్రమాచార ధర్మాలుగా కర్మలు, ఆ కర్మాలు నిమిత్తభూతంగా కర్మ ఫలాలు, అమృతభూతమైనటువంటి ఫలితాలు ఏర్పడ్డాయి. అంటే కర్మలు ఆచరించడం అనేటువంటిది వర్ణాశ్రమాచార ధర్మాల వల్ల వచ్చింది. ఈ కర్మలకి ఫలితంగా అమృతభూతమైనటువంటి ఫలాన్ని చెప్పారు. అయితే ఏమండి, వాటిని అమృతం అని ఎలాగంటున్నారు? అది అమృతం కాదు కదా, కర్మల నుంచి పుట్టినటువంటిది, నశించేటువంటిది కదా, దాన్ని అమృతం అని ఎందుకు అంటున్నారండి అంటే, ఏమండి కర్మలనేటువంటివి అనేక కోట్ల
కల్పాల్లో కూడా నశించవు కాబట్టి ఆ కర్మల యొక్క ఫలాలు కూడా నశించవండి. కర్మల యొక్క ఫలాలంటే ఏవో అన్నీ కూడా ఉత్తమమైనటువంటి ఫలితాలని కాదు. ఆ కర్మల వల్ల కలిగేటువంటి ఫలితాలు నశించవు. అవి మంచి ఫలితాలైనా నశించవు, చెడ్డ ఫలితాలైనా నశించవు. ఎందుకంటే కర్మలు కొన్ని కోట్ల కల్పాల వరకు నశించవు కాబట్టి వాటి యొక్క ఫలాలు కూడా నశించవు అని చెప్పారండి. అంటే ఉత్పత్తి జ్ఞానము నుండే, ఉత్పత్తి అనేటువంటి జ్ఞానము నుండే ఈ జగత్తంతా కలిగింది. ఆ ఉత్పత్తి జ్ఞానంతోడనే అక్షరం అంటే పరబ్రహ్మము వృద్ధి పొందింది. తపసా చీయతే, ఉత్పత్తి జ్ఞానం చేతనే అక్షర బ్రహ్మము వృద్ధి పొందింది అని చెప్పారు. బ్రహ్మైవ జగదాకారం స్యాచ్చేత్ తద్వికృతం భవేత్ నోచేత్ జగన్న జాయేత ఇత్యత్ర ప్రతివిధీయతే. ఇక్కడ రెండు రకాలైనటువంటి పాఠాలని చూడొచ్చును. బ్రహ్మైవ జగదాధారం, బ్రహ్మైవ జగదాకారం స్యాచ్చేత్ తద్వికృతం భవేత్. ఏమండి, ఒకవేళ బ్రహ్మమే జగత్తునకు ఆకారము అన్నారనుకోండి, అప్పుడు బ్రహ్మం వికారం అవుతుందండి. బ్రహ్మమే ఆకారానికి జగత్తుకి ఆధారం అన్నారనుకోండి, ఏమండి, ఆధారమైనటువంటి బ్రహ్మము వికారం అవుతుందండి. అలాగ ఒకవేళ బ్రహ్మము ఆధారము కాదు అని మీరు అన్నారనుకోండి, జగత్తే లేదండి. ఇది ఎలా కుదురుతుందండి అని పూర్వపక్షం వాళ్ళు ప్రశ్న వేశారు. ఒకవేళ బ్రహ్మయేవ, బ్రహ్మమే జగదాకారం స్యాత్, జగత్తు ఆకారం అయినట్లయితే, జగదాధారం స్యాత్, జగత్తునకు ఆధారం అయినట్లయితే, తత్ ఆ బ్రహ్మము వికృతం వికార వస్తువు భవేత్ అగును. ఆ బ్రహ్మం ఏమిటవుతుంది? వికార వస్తువు కింద మారిపోతుంది, వికృత వస్తువు కింద మారిపోతుంది. నోచేత్, బ్రహ్మము జగత్తునకు కారణము కాదు అన్నారనుకోండి, ఏమండి, బ్రహ్మ జగత్తు కారణం కాదండి అన్నారనుకోండి, జగత్తు నజాయేత, అసలు జగత్తే పుట్టదు, జగత్తు అనేటువంటి పుట్టుకే జరగదు. ఇది అనేటువంటి ఆక్షేపమునకు అత్ర ఈ విషయమునందు ప్రతివిధీయతే, సమాధానాన్ని చెప్తున్నారు. ఏమండి, ఇక్కడ పూర్వపక్షం వాళ్ళు రెండు ప్రశ్నలు లేవనెత్తారు. ఒకటి, జగత్తుకి బ్రహ్మము ఆకారము కాని ఆధారము కాని అయినట్లయితే అది ఆ బ్రహ్మము వికృత వస్తువు అవుతుంది ఒకటి. రెండు, ఒకవేళ అలా కాదు, బ్రహ్మానికి జగత్తుకి సంబంధం లేదు అంటే అసలు జగత్తే లేదు, ఏం చెప్తారండి మీరు సమాధానం అని అడిగారు. అడిగితే బ్రహ్మమే జగత్తునకు ఆధారం కాని ఆకారం కాని అయితే బ్రహ్మ వికార వస్తువు అని చెప్పవలసి వస్తుంది. ఒకవేళ బ్రహ్మము కారణము కాదు అంటే జగత్తు యొక్క పుట్టుకే సంభవం కాదు అని చెప్పవలసి వస్తుంది కదా అని పూర్వపక్షం వాళ్ళ ప్రశ్న వేస్తే సమాధానం చెప్తున్నారు. నిరుపాధి బ్రహ్మతత్వం జగదాకార భాంగ్నహి మాయోపాధికయే వాయం సర్వజ్ఞ సృజతే జగతు. ఏమండి, నిరుపాధిక బ్రహ్మతత్వానికి జగత్తుకి సంబంధం లేదు. మాయోపాధికమైనటువంటి బ్రహ్మమునకే జగత్తుతో సంబంధము అన్నారు. ఇక్కడ జగత్తుతో దేనికి సంబంధం అండి? మాయోపాయమైనటువంటి దానికే జగత్తుతో సంబంధం, నిరుపాధికమైనటువంటి దానికి లేదు. నిరుపాధిక బ్రహ్మతత్వం, ఉపాధి లేనటువంటి బ్రహ్మము జగదాకార భాంగనకి, జగత్తనే ఆకారము ప్రకాశింపజేసేది కాదు కదా. నిరుపాధికమైనటువంటి బ్రహ్మతత్వము, ఉపాధి లేనటువంటి బ్రహ్మతత్వము జగదాకార భాంగనకి, జగత్తనే ఆకారాన్ని ప్రకాశింపచేసేది కాదు కదా. మరి ఏదండి? మాయోపాధికం, మాయ ఉపాధిగా కలది ఏ అంటే మాయ ఉపాధిగా కలిగినటువంటి బ్రహ్మతత్వమే, ఆ బ్రహ్మతత్వమే అయం ఈ సర్వజ్ఞము అయినటువంటి బ్రహ్మమే సృజతే జగత్తు, జగత్తును పుట్టించును. జగత్తును ఏది పుట్టిస్తున్నాదండి? మాయోపాధికమైనటువంటి
బ్రహ్మము మాత్రమే జగత్తును పుట్టిస్తున్నది. నిరుపాధికమైనటువంటి బ్రహ్మము జగత్తును పుట్టించటం లేదు. నిర్గుణ నిరుపాధికమైనటువంటి బ్రహ్మము జగదాకారమును ప్రకాశింపచేయదు కదా. మాయయే ఉపాధిగా కలిగినటువంటి సర్వజ్ఞమైనటువంటి ఆ బ్రహ్మమే జగత్తును సృజిస్తుంది. అంటే జగత్తును ప్రకాశింపజేస్తున్నది మాయయే. మాయే జగత్తును ప్రకాశింపజేస్తున్నది. అది నిర్గుణ బ్రహ్మమునకు ఉపాధిగా మారినప్పుడు, అంటే మాయ నిర్గుణ బ్రహ్మానికి ఉపాధిగా మారినప్పుడు జగత్తు ప్రకాశిస్తున్నది. మాయ దూరమైతే జగత్తు ప్రకాశించటం లేదు. బ్రహ్మము సర్వము తెలిసినటువంటిది అని భావం. సర్వజ్ఞ సర్వవిత్ యస్య జ్ఞానమయం తపః తస్మాదేతద్ బ్రహ్మనామ రూపమన్నంచ జాయతే. అక్షరాక్షః సర్వజ్ఞః సామాన్యేన సర్వం జానాతి. అక్షరుడు అంతా తెలిసినటువంటి వాడు. సర్వజ్ఞః విశేషేణ సర్వం వేత్తి ఇది సర్వవిత్. ఇక్కడ రెండు విశేషణాలు వాడారు. ఒకటి సర్వజ్ఞము, ఒకటి సర్వవిత్తు. సర్వజ్ఞము అంటే అంతా తెలిసినదే, సర్వవిత్ అంటే అంతా తెలిసిన వాడే. అంతా తెలిసినటువంటి వాడు అన్నటువంటి అర్థంలో తేడా ఏమిటండి? ఒకటే కదండి. సర్వజ్ఞాన సర్వవిత్తన కాదండి. అక్షరాఖ్యం సర్వజ్ఞ సామాన్యేన సర్వం జానాతి. సామాన్య జ్ఞానం కలిగినటువంటి వాడిని సర్వజ్ఞుడు అంటారు, అంతా తెలిసినటువంటి వాడు. సర్వజ్ఞ విశేషేణ సర్వం వేత్తి ఇది సర్వవిత్. విశేషేణ సర్వం వేత్తి ఇది, విశేషంగా అంతటినీ తెలిసినటువంటి వాడిని సర్వవిత్ అంటారు. సామాన్యంగా అంతా తెలియటమే కాదు, విశేషంగా అంతా తెలిసినవాడు అని చెప్పడానికి సర్వవిత్ అనేటువంటిది కూడా అన్నారు. సర్వవిజ్ఞ, సర్వజ్ఞ, సర్వవిత్ శబ్దాలు పర్యాయ పదాల్లా మనకు అనిపిస్తాయి, ఒకే అర్థం వచ్చే పదాల్లా అనిపిస్తాయి. అయినా సామాన్య విశేష జ్ఞానాలను వేరు చేసి చూపిస్తున్నాయి. సర్వజ్ఞ లక్షణం ఏమిటి అంటే యస్య జ్ఞానమయం జ్ఞాన వికారమేవ సార్వజ్ఞ లక్షణం తపః అని భాష్యం. జ్ఞానమైనటువంటిది, జ్ఞానమనేటువంటి వికారంతో కూడినటువంటిది తపస్సు. జ్ఞానమనేటువంటి వికారంతో కూడుకున్నటువంటిదే తపస్సు. ఆ తపస్సుతో అక్షరుడు వృద్ధి చెందాడు. అంటే జ్ఞానము వల్ల జగత్తు అనేటువంటి ఆకారంతో ప్రకాశించాడు. జ్ఞానం వల్ల జగత్తు అనే ఆకారంతో ప్రకాశించాడు. నా ఆయాస లక్షణం ఆ సర్వజ్ఞుడు శ్రమించేటట్టు చేసేటువంటి తపస్సు కాదు. సాధారణంగా తపస్సు చేయాలంటే కష్టపడాలి, విధి నియమాలు ఉంటాయి. తెల్లవారుజామున లేవాలి, స్నానం చేయాలి, ఏదో చలైనా వేడైనా కష్టమైనా నష్టమైనా ఆకలైనా నీరసమైనా దేన్ని లక్ష్య పెట్టకుండా, దేహధర్మాలని వేటిని లక్ష్య పెట్టకుండా గడగడ ఉడికిపోతూ ఉన్నటువంటి చలిలో కూడా చన్నీళ్లలో స్నానం చేసి చల్లగా ఉన్నటువంటి ప్రదేశంలోనే కూర్చొని ఉపాసన చేయవలసి ఉంటుంది. అంటే తపస్సు అనేటువంటిది ఆయాస లక్షణం, అంటే శ్రమతో కూడుకున్నటువంటిది, కష్టంతో కూడుకున్నటువంటిది. కానీ భగవంతుడికి తపస్సు నా ఆయాస లక్షణం, అతనికి ఆయాస లక్షణం కాదు. అది జ్ఞాన వికారం మాత్రమే. ఆయనకి తపస్సు అంటే ఏమిటండి? జ్ఞాన వికారం మాత్రమే. బ్రహ్మ తపస్సు చేశాడు, ఈశ్వరుడు తపస్సు చేశాడు, విష్ణువు తపస్సు చేశాడు అని పురాణాల్లో వస్తూ ఉంటుంది. తపస్సు చేశాడంటే జ్ఞానాన్ని ప్రకాశింపజేశాడు అని అర్థం తప్పిస్తే ఆయనేమి చన్నీటిలో స్నానం చేసి ముక్కు మూసుకొని ఏ చెట్టు కిందో ఏ పుట్ట కిందో కూర్చొని ఏదో నామాన్నో మంత్రాన్నో ఇంకో దాన్నో ఆయన జపించాడు అని కాదు అర్థం. జ్ఞాన వికారం మాత్రమే. విశేష లక్షణం గల జ్ఞాన వికారము సృష్టి కారణం. విశేష లక్షణం కలిగినటువంటి జ్ఞాన వికారమే సృష్టికి కారణం. తస్మాత్ యథోక్తాత్ సర్వజ్ఞాత ఏతదుక్తం కార్యలక్షణం బ్రహ్మ హిరణ్య గర్భాఖ్యం జాయతే. అందువలన సర్వత్రా వ్యాపించినటువంటి సామాన్య లక్షణము కలిగినటువంటి సర్వజ్ఞత్వం కలిగినటువంటి నిరుపాధి బ్రహ్మము విశేష లక్షణం కలిగినటువంటి జ్ఞాన వికారం అనేటువంటి దాంతో కూడుకున్నటువంటి సృష్టి చేసేటువంటి లక్షణం కలిగినటువంటిదై
సృష్టి చెయ్యగలిగినటువంటి శక్తి కలిగినటువంటిది. అంటే యథార్థానికి సర్వజ్ఞ లక్షణమైనటువంటి దానికి సామాన్య లక్షణమే ఉంటుంది, దానికి సృష్టి చేసే వికారాలు ఉండవు. సర్వవిత్ అయినటువంటి విశేష లక్షణము కలిగినటువంటి హిరణ్య గర్భ బ్రహ్మము నుండే పుట్టుక అనేటువంటిది జరుగుతున్నది. పుట్టుక ఎక్కడ జరుగుతున్నదంటే హిరణ్య గర్భ బ్రహ్మ నుండే పుట్టుక జరుగుతున్నది. హిరణ్య గర్భ బ్రహ్మ నుండి నామరూపాత్మకమైనటువంటి జగత్తు అన్నాదులు పుడుతున్నాయి. అంటే కార్యలక్షణం కలిగినటువంటి వాడై హిరణ్య గర్భం అనేటువంటి బ్రహ్మాన్ని పుట్టించడానికి కారణం అవుతున్నాడు. ఈ హిరణ్య గర్భ బ్రహ్మ నుండే నామరూపాత్మకమైనటువంటి జగత్తు అన్నము మొదలైనటువంటివి పుడుతున్నాయి. అంటే బ్రహ్మ సామాన్య లక్షణం సర్వజ్ఞ నిరుపాధి, బ్రహ్మ విశేష లక్షణం సర్వవిత్ మాయోపాధి. బ్రహ్మ యొక్క సామాన్య లక్షణం సర్వజ్ఞమైనటువంటి నిరుపాధి, ఎటువంటి ఉపాధి లేనటువంటిది. బ్రహ్మ యొక్క విశేష లక్షణం సర్వవిత్, అంతటినీ తెలిసినటువంటి మాయోపాధి, మాయ ఉపాధి. ఆ సర్వవిత్ అయినటువంటి మాయోపాధి నుండి హిరణ్య గర్భాది జగత్కార్యం అంతా కూడా, జగత్ అనేటువంటిదంతా కూడా ప్రకాశిస్తున్నది అని చెప్పారండి. సామాన్య వృత్యా సర్వజ్ఞ విశేషేణ చ సర్వవిత్ జ్ఞానమేవ తపః అస్యా అస్మాత్ జగద్వేద్యా వేదాద్యజాయత. సామాన్య వృత్యా సర్వజ్ఞ విశేషేణ చ సర్వవిత్ జ్ఞానమేవ తపః అస్యాస్మాత్ జగద్వేదాద్యజాయత. అక్షర పరబ్రహ్మానికి సామాన్య వృత్యా, సామాన్య ధర్మము చేతను సర్వజ్ఞుడు, విశేషేణ చ విశేష ధర్మము చేతను సర్వవిత్ సమస్తము తెలిసినవాడు అని 2 పేర్లు పెట్టాం. ఏమండి, యథార్థంగా 2 పేర్లు ఒకటే. క్రితం శ్లోకంలో మన అర్థం చెప్పుకున్నాం. రెండింటికి వేరువేరు అర్థాలు కాదు. సర్వజ్ఞ అన్న సర్వవిత్ అన్న ఒకటే. అయితే సర్వజ్ఞ అన్నటువంటిది సామాన్య ధర్మం చేత సర్వజ్ఞుడు, సర్వవిత్ అన్నటువంటిది విశేష ధర్మం చేత సర్వవేత్త. అస్య అటువంటి నిరుపాధిక సర్వజ్ఞ మాయోపాధిక సర్వవిత్ అయినటువంటి బ్రహ్మమునకు జ్ఞానమేవ తపః. అతనికి ఏమిటి తపస్సు అండి? జ్ఞానమే తపస్సు. ఆయనకి వేరేగా తపస్సు అనేది ఏం లేదండి. మనం ఏదో గ్రంథం చదివినప్పుడు, లేకపోతే ఏదో మాట్లాడుతూ ఉన్నప్పుడు, ఏదో ఆ జ్ఞాన విషయాల గురించి చింతన చేస్తూ ఉన్నప్పుడు జ్ఞానం అనేటువంటిది ఒకటి ఉన్నది అని ఆలోచిస్తాం. ఇతరత్ర సమయాల్లో లోక వ్యవహారంలోనే ఉంటూ ఉంటాం. అలా ఉన్నటువంటి వాళ్ళకి జగత్తు అంటారు, వాళ్ళని జగత్తు అంటారు. ఎవరైతే జ్ఞానమే ఉపాధిగా కలవాడు, అంటే అహర్నిశలు ఒక్క క్షణకాలం కూడా తేడా లేకుండా జ్ఞానాన్ని మాత్రమే ఆశ్రయించుంటారో వాళ్ళని పరబ్రహ్మము అంటారు. ఆ పరబ్రహ్మ ఎలాంటి వాడండి? నిరుపాధిక సర్వజ్ఞుడు, మాయోపాధిక సర్వవిత్తు. బ్రహ్మానికి జ్ఞానమే తపస్సు, జ్ఞానమేవ తపః. తెలియుట అనేటువంటిదే ఆయనకి తపస్సు. సామాన్య ధర్మజ్ఞానం సర్వజ్ఞత, విశేష ధర్మజ్ఞానం సర్వవిత్తు. ఈ 2 లక్షణాలు కూడా అతడిలోనే ఉన్నాయి. అస్మాత్ అటువంటి బ్రహ్మము నుండి జగత్తు వేదాది వేదములు మొదలైనటువంటివి అజాయత పుట్టే. ఏమండి, ఈ జగత్ ఎక్కడ పుట్టిందండి? విశేష ధర్మం కలిగినటువంటి సర్వవేత్త అయినటువంటి బ్రహ్మము నుండి ప్రకాశించిందండి. పుట్టడం అంటే ప్రకాశించింది. ఎవరి నుండి ప్రకాశించింది? మాయోపాధి అయినటువంటి విశేష ధర్మము కలిగినటువంటి బ్రహ్మము నుండి ప్రకాశించిందండి. ఇది ఈ జగత్తు. వేదాదులు కూడా దాని నుండే ప్రకాశించేయండి. వేదాదులు కూడా మాయోపాధి అయినటువంటి బ్రహ్మ నుండే వచ్చాయి, కానీ నిరుపాధి అయినటువంటి బ్రహ్మము నుండి రాలేదు. అస్య భూతస్య మహతోర్భూతస్య నిశ్వసితమేవా
అని బృహదారణ్యకంలో అంటారు. అస్య మహతోర్భూతస్య అంటే ఓ మహత్తరమైనటువంటి భూతం, పంచభూతాలు కన్నా మహద్భూతం అంటున్నారు. ఆ మహద్భూతం ఏమిటండి? మాయోపాధికమైనటువంటి బ్రహ్మం. ఆ మహద్భూతం ఏమిటంటే మాయోపాధికమైన బ్రహ్మం. ఆ మాయోపాధికమైనటువంటి బ్రహ్మం నుండి వేదాలు కలిగే ఋగ్వేద, యజుర్వేద, సామవేద, అథర్వవేద అని వేదాలన్నీ కూడా ఆ మహద్భూతం నుంచి వచ్చేయండి. అంటే సామాన్య ధర్మంతో సర్వజ్ఞునిగా, విశేష లక్షణాలతో సర్వవిత్తైనటువంటి బ్రహ్మానికి ఆ రెండు విధాలైనటువంటి జ్ఞానమే తపస్సు. అతని నుండియే జగత్తు వేదములు ఆవిర్భవించేయి. దీనికి శృతి ప్రమాణాన్ని అంటే అదే సామాన్య ధర్మం, విశేష ధర్మం అనేటువంటి వాటి నుండి జగత్ ఎలా పుట్టింది అన్నటువంటిది భాష్యంతో సహా 28వ శ్లోకం అర్థంలో మనం చెప్పుకున్నాం. ఇది 29వ శ్లోకంలో అదే విషయాన్ని విద్యారణ్యుల వారు చెప్తున్నారు. మనం 28వ శ్లోకం అర్థాన్ని చెప్తూ ఉన్నప్పుడే ఆ భాష్యాన్ని కూడా చెప్పుకున్నాం. జగత్కారణం అద్వైతం జ్ఞాతవ్యం పరవిద్యయా జ్ఞాతేస్మిన్ సర్వజగతః తత్వం యత్తద్విబుధ్యతే. పరవిద్యయా బ్రహ్మ విద్యతో జగత్కారణం జగత్తునకు కారణమైన అద్వైతం అద్వైత స్థితిని, బ్రహ్మము యొక్క అద్వితీయ స్థితిని జ్ఞాతవ్యం తెలియదగియున్నది. అస్మిన్ జ్ఞాతే బ్రహ్మము యొక్క అద్వితీయ స్థితి తెలిస్తే సర్వ జగత సమస్త జగత్తు యొక్క యత్ ఏది తత్ అదో తత్వం అంటే ఏ తత్వం అయితే ఉందో ఆ తత్వమో దాని యొక్క తత్వమో యథార్థ స్థితి విబుధ్యతే తెలియబడుచున్నారు. ఏమండి ఇప్పుడు ఇక్కడ ఏమి చెప్పాలండి? ఎలా తెలుస్తుందండి? మాకు ఇది ఎలా తెలుస్తుందండి? జగత్తు కారణం మీరేమో మాయోపాధికమైనటువంటి బ్రహ్మం అంటున్నారు, శుద్ధ బ్రహ్మం కాదంటున్నారు. నిరుపాధికమైనటువంటి శుద్ధ బ్రహ్మం జగత్ కారణం కాదంటున్నారు. మరి అలాంటప్పుడు అద్వైతం ఎలా కుదురుతుందండి? రెండున్నాయి కదండి. అంటే నిరుపాధికమైనటువంటి బ్రహ్మం అంటున్నది, మాయోపాధికమైన బ్రహ్మం అంటున్నది. మీరు రెండు బ్రహ్మాలని చెప్పినప్పుడు అద్వైతం ఎలా కుదురుతుంది? మేము అద్వైతాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? మీరు అద్వైతం 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 అంటారు. ఎలా ఈ అద్వైతం? మీరు చెప్తూ ఉన్న చోటే కుదరడం లేదు. మీరే సర్వజ్ఞ సామాన్య లక్షణాలతో కూడినవాడు అంటున్నారు, సర్వవిత్ విశేష లక్షణాలతో కూడినవాడు అంటున్నారు. రెండు ఎలాగండి? సామాన్య లక్షణాలతో కూడిన బ్రహ్మం ఒకడున్నాడు, విశేష లక్షణాలతో కూడిన బ్రహ్మం మరొకడున్నాడు. ఇద్దరు ఉన్నప్పుడు ఏమైందండి? ద్వైతం వచ్చింది కదండి. అలాగే నిరుపాధికమైనటువంటి బ్రహ్మం అవుతున్నది, అలాగే మాయోపాధికమైన బ్రహ్మం అవుతున్నది. రెండు వచ్చాయి కదండి, ద్వైతం వచ్చింది కదండి. మీరు అద్వైతం అంటున్నారండి, ఎలా అర్థం చేసుకోమంటారండి? పరవిద్యయా ఇది నీకు ఇలా అర్థం కాదురా నాయన, ఇదే వంకాయ, బీరకాయ, బెండకాయ, ములక్కాయ కాదయ్యా. పరవిద్యయా బ్రహ్మ విద్యతో జగత్ కారణం జగత్తుకు కారణమైనటువంటి బ్రహ్మము యొక్క అద్వైతం అద్వైత స్థితిని జ్ఞాతవ్యం తెలియదగి ఉన్నది. నీకు ఎలా తెలుస్తుంది? మాయోపాధికం నిరుపాధికం రెండు ఒకటేనా, ఇవి రెండు రెండా అన్నది ఎలా తెలుస్తుంది? సర్వజ్ఞము సర్వవిత్తు ఒకటేనా, అవి రెండా ఎలా తెలుస్తుంది? పరవిద్యయా అంటే బ్రహ్మ విద్యతో తెలుస్తుంది. నువ్వు బ్రహ్మ విద్యతో జగత్తుకి కారణమైనటువంటి అద్వైతం అద్వైత స్థితిని అంటే నిరుపాధిక మాయోపాధిక సర్వజ్ఞ సర్వవిత్ అయినటువంటి బ్రహ్మం ఒకటే అని నువ్వు తెలుస్తావు. నువ్వు తెలియాలంటే ఏం చేయాలి? బ్రహ్మ విద్యని నువ్వు ఆశ్రయించాలి. జ్ఞాతవ్యం తెలియదగి ఉన్నది, దాంతో తెలుస్తుంది. అది ఇంకో రకంగా తెలియదు. అస్మిన్ జ్ఞాతే బ్రహ్మ అద్వితీయం అంటే సర్వజ్ఞుడన్నా సర్వవిత్ అన్నా ఒకటే, నిరుపాధి అన్నా మాయోపాధి అన్నా ఒకటే అని ఒకవేళ నువ్వు బ్రహ్మ విద్య చేత తెలుసుకోగలిగినట్టుగైతే అస్మిన్ జ్ఞాతే సర్వజగత సమస్త జగత్తు యొక్క యత్తత్వం
ఏదైతే ఉన్నాదో యథార్థతత్వం విబుధ్యతే, ఆ యథార్థతత్వం నీకు తెలుస్తుంది. నీకు ఆ యథార్థమైనటువంటి తత్వం తెలియాలంటే ఏం చేయాలి? పరవిద్య కావాలి, బ్రహ్మ విద్య కావాలి. అంటే నువ్వు ఇలాగా నేను చెప్పినటువంటి పద్ధతిలో ఆర్డర్లీగా చదివానంటే నీకు అంతా ద్వైతంలాగే కనిపిస్తుంది. ఒక వస్తువు కాదు, అనేక వస్తువులు కనిపిస్తున్నాయి. ఇన్ని వస్తువులు ఉంటే మీరు ఒక్కటే ఉన్నదంటే ఎలా కుదురుతుందండి? అంటే ఇలా కాదురా నాన్న, నువ్వు బ్రహ్మ విద్యతో తెలుసుకున్నట్టుగైతే ఇదంతా ఒకటే అని తెలుస్తుంది. ఆ యథార్థమైనటువంటి స్థితిని కావాలి అని అంటే నువ్వేం చేయాలంటే బ్రహ్మ విద్యను ఆశ్రయించాలి. పరావిద్యతో జగత్తుకు కారణమైనటువంటి అద్వైత స్థితిని తెలియాలి. ఆ బ్రహ్మము యొక్క అద్వైత స్థితి తెలిస్తే సమస్త జగత్తు ఏ తత్వంతో ఉన్నదో ఆ తత్వం తెలియవచ్చును. సమస్త జగత్తు యొక్క తత్వం తెలియాలంటే బ్రహ్మతత్వం తెలియాలి. బ్రహ్మమే సత్యము, అది పరావిద్య చేత తెలియబడుతుంది. అది ఒక్కటి మాత్రమే ఉన్నది, జగత్తు కల్పితము, యథార్థం కాదు. ఉన్నది ఒక్క బ్రహ్మమే అని తెలియట అద్వైత స్థితి తెలియటం. అద్వైతం అంటే ఏమిటి? బ్రహ్మ ఒక్కటే ఉన్నదని తెలియడం. ఏది చెప్పినా బ్రహ్మ ఒక్కటే ఉన్నదని చెప్పగలగాలి. ఎక్కడైనా బ్రహ్మ ఒక్కటే ఉన్నదని అన్వయం చేయగలగాలి. అప్పుడు అద్వైతం. అద్వైతం అంటే ఏమిటంటే, అద్వైతం అంటే ఏదో వంకరటంకరవాడు అని అర్థం కాదు. రెండు లేనటువంటి బ్రహ్మమును పొందినవాడు, రెండు లేనటువంటి బ్రహ్మమును ప్రకాశింపజేసుకున్నవాడు. ఒక్కటి మాత్రమే ఉన్నది, జగత్తు కల్పితం, యథార్థం కాదు. ఉన్నది ఒక్క బ్రహ్మమే అని తెలియడమే అద్వైత స్థితి తెలియడం. ఉన్నది ఒక్కటే అద్వైతం అని తెలిస్తే జగత్తు యథార్థం కాదు, భ్రాంతి అని నువ్వు ఆటోమేటిక్గా గుర్తిస్తావు. నీకు దానంతరం అదే తెలుస్తుంది. అదే జగత్తు యొక్క అయథార్థ తత్వం. జగత్తు యొక్క అయథార్థమైనటువంటి తత్వం ఏమిటంటే లేకపోవటం. ఉండడం అనేటువంటిది భ్రాంతి మాత్రమే. జగత్తు ఉన్నది అనుకోవడం భ్రాంతి మాత్రమే. అపరా వేద విద్యాతు కర్మానుష్ఠాన మార్గత సాధనం పర విద్యాయా సత్యం సత్కర్మణ ఫలం. ఏమండి, మేము రోజు యజ్ఞాలు యాగాలు చేస్తున్నామండి, బోల్డ్ డబ్బు ఖర్చు పెడుతున్నామండి. అక్కడో లక్ష, ఇక్కడో లక్ష, ఇక్కడో 10 లక్షలు, అక్కడ 5 లక్షలు ఇస్తే యజ్ఞాలు చేయిస్తున్నారండి. లేకపోతే ఏవో మరో కొన్ని రకాలైన కర్మలు చేస్తున్నామండి. ఇప్పుడు ఏమండి, ఆ కర్మకాండ కలియుగంలో తగ్గిపోయింది? తగ్గిపోలేదు, పెరిగిపోయింది. ఎలా పెరిగిపోయిందండి అని అంటే అవిధి కృత్యాలు పెరిగిపోయాయి. అంటే శాస్త్రాలు చదువుకున్నటువంటి వాళ్ళు తగ్గిపోయారు. శాస్త్రాలు చదువుకున్నటువంటి వాళ్ళు తగ్గిపోయిన తర్వాతను అడ్డదారులు అని చెప్పి ఏదో తప్పుడు దారుల్లోకి తీసుకువెళ్ళిపోతున్నారు. ఏవేవో చేయించేస్తున్నారు. వీటి వల్ల మీకు మోక్షం వచ్చేస్తుంది, వీటి వల్ల మీకు బ్రహ్మం కనిపిస్తుంది, ఇదే మోక్షం, ఇదే బ్రహ్మం అని చెప్తున్నారు. డబ్బు గుంజుతున్నారు, దాన్ని పెంచుకుంటున్నారు, ఆ కర్మకాండను పెంచుకుంటున్నారు. నిజానికి కర్మకాండ తగ్గిపోయింది అన్నటువంటిది లేదు. వేదాలు పూర్తిగా చదవకపోయినా, ఒకవేళ వేదాలు చదివి వేదాల్లో ఉన్నటువంటివి సరిగా అర్థం చేసుకోకపోయినా, పూర్వమీమాంస యథార్థంగా తెలియకపోయినా, వాజపేయము, రాజసూయము, అశ్వమేధము వంటి క్రతువుల కోసం తెలియకపోయినా, ఇతరత్ర క్రతువులు పేర్లు పెట్టి ఏమిటి చేస్తున్నావు? సుదర్శన యాగం చేస్తున్నానండి, ఏమిటి చేస్తున్నావు? చండీ యాగం చేస్తున్నానండి, ఏమిటి చేస్తున్నావు? శతరుద్రియం చేస్తున్నానండి, ఏమిటి చేస్తున్నావు? ఏదో సౌరయజ్ఞం చేస్తున్నానండి, సౌరయాగం చేస్తున్నాను. అంటే అవి తెలియవా అంటే తెలుసు. తెలిసిన ప్రకారంగా చేస్తున్నారా అంటే ఎక్కువ మంది చేయటం లేదు. ఎక్కడో ఎవరో మహాత్ములైనటువంటి వాళ్ళు ఉంటే నాకు తెలియదు, కానీ ఎక్కువ మంది ఏం చేస్తున్నారండి, హడావిడి ఎక్కువ, అనుభూతి తక్కువ. హడావిడి ఎక్కువ చేస్తున్నారు, అనుభూతి తక్కువ వస్తున్నారు. మంత్రాలు వాడుతున్నారు, సౌరయాగం మంత్రాలు వాడుతున్నారు, చండీ యాగం మంత్రాలు వాడుతున్నారు, రుద్రయాగం మంత్రాలు వాడుతున్నారు, సుదర్శన యాగం మంత్రాలు వాడుతున్నారు. ఏమండి, వాళ్ళు చెప్పిన విధి విధానాలన్నీ పాటిస్తున్నారా? అంటున్నారు. పాటిస్తున్నారా లేదా? ఆ శాస్త్రాల యొక్క కల్పాల యొక్క విధి విధానాలు వాళ్ళు తెలుసుకొని నడుస్తున్నారా లేదా?
అవన్నీ జరుగుతున్నాయా లేదా అంటే అది బ్రహ్మకెరుక, మనకు తెలియదు. ఈ అపరావేద విద్యాతు అంటే కర్మానుష్ఠాన మార్గత, కర్మను అనుష్ఠించుట అనే మార్గము ద్వారా కర్మలు చేయడం. కర్మలు చేయకుండా ఉండడం లేదండి, చేస్తున్నారు. గణపతి నవరాత్రులకి ఏవో కొన్ని క్రతువులు చేస్తున్నారు, దేవీ నవరాత్రులకు కొన్ని క్రతువులు చేస్తున్నారు, కార్తీక మాసంలో కొన్ని క్రతువులు చేస్తున్నారు, మార్గశిర మాసంలో కొన్ని క్రతువులు చేస్తున్నారు, మాఘమాసంలో కొన్ని క్రతువులు చేస్తున్నారు, వైశాఖ మాసంలో కొన్ని క్రతువులు చేస్తున్నారు. చేస్తున్నారు వాటిలో మరి శాస్త్రం ఎంతున్నది, ఫలం ఎంతున్నది అని అంటే అది మనం చెప్పలేం. కానీ కర్మానుష్ఠాన మార్గత, కర్మను అనుష్ఠించడం అనేటువంటి మార్గం ద్వారా పరా విద్య కన్నా భిన్నమైనటువంటి వేద విద్యాతు, అపరా అంటే పరా విద్య కన్నా భిన్నమైనటువంటి వేద విద్యాతు, వేద విద్య ఏదైతే ఉందో అది పరవిద్యాయా, బ్రహ్మ విద్య అయినటువంటి పరవిద్యకు సాధనం, ఉపకరణము, సాధింపజేసేది. కర్మల ద్వారా బ్రహ్మాన్ని సాధించండి, కర్మల ద్వారా బ్రహ్మను సాధించండి. సాధించవచ్చునా అంటే కర్మల ద్వారా చిత్తశుద్ధిని సాధించి చిత్తశుద్ధి ద్వారా బ్రహ్మాన్ని సాధించవచ్చును, సుదూరంగా ప్రయత్నం చేయొచ్చును అని అంటారు. సత్కర్మణ, సత్తును ఉద్దేశించేటువంటి కర్మమునకు సత్యం, బ్రహ్మము, ఫలం, ఫలితము అని చెప్పబడింది. సత్కర్మణ అంటే సత్తును ఉద్దేశించినటువంటి కర్మానికి సత్యం, బ్రహ్మము, ఫలం, ఫలితం అని చెప్తారు. అంటే మనం సత్తును ఉద్దేశించి కర్మ చేస్తే ఫలితం సత్యమే కలుగుతుంది, మనం బ్రహ్మాన్నే పొందుతాం. అయితే సత్తును ఉద్దేశించి అపర విద్య కర్మ చేస్తుందా అంటే హిరణ్య గర్భ బ్రహ్మం వరకే చేస్తుంది, అవతల కర్మ చేయడానికి దారి లేదు. ఎందుకంటే సత్ అనేటువంటి నిర్గుణ నిరుపాధికం కాబట్టి, దాన్ని ఉద్దేశించి వేరేగా కర్మలు చేయడానికి ఏమీ లేవు కాబట్టి అపర విద్య అంతా కూడా హిరణ్య గర్భ బ్రహ్మం వరకే చేస్తుంది. అక్కడ వరకు ఉన్నటువంటి సత్తుని మాత్రమే మనకు అందజేస్తుంది. కర్మలను చేసే మార్గం ద్వారా అపర విద్య అయినటువంటి వేద విద్య పరా విద్యను సాధించడానికి ఉపకరిస్తుంది. సత్తును ఉద్దేశించి చేయబడేటువంటి కర్మలకు సత్యమే అంటే బ్రహ్మమును పొందుటయే ఫలితము అని భావం. తదే తత్సత్యం మంత్రేషు కర్మాణి కవయోయాన్యపశ్యన్ తాని త్రేతాయాం బహుధా సంతతాని తాన్యాచరథ నియతం సత్యకామా ఏషవ పంథ సుకృతస్య లోకే అని శృతి చెప్తున్నది. శృతి అంటే ఉపనిషత్తు. మనం ముండకోపనిషత్తు యొక్క వ్యాఖ్యాన రూపమైనటువంటి భాగాన్ని చదువుతున్నాం కాబట్టి ముండకోపనిషత్తులో ఆ విషయకంగా ఏం చెప్పారు అన్నటువంటి దాన్ని కూడా ప్రస్తావించుకుంటున్నాం. మేధావులైనటువంటి వాళ్ళు దర్శించినటువంటి మంత్రపూర్వకాలైనటువంటి కర్మలన్నీ కూడా సత్యమైనటువంటివి. అవి త్రయీ రూపమైన వేదముల యందు అనేక విధాలుగా విస్తరించేయి. వారిని సత్యకాములై నియతంగా ఆచరించండి, అదే మీకు సుకృతమును దర్శించుటకు అనుభవించుటకు మార్గము అని చెప్తున్నారు. అంటే తదే తత్ సత్యం అవితథం, ఆ బ్రహ్మే సత్యము, అవితథం ఐదార్థము కానిటువంటిది. ఆ సత్యం ఎలా దర్శించాలి అంటే సత్యాన్ని ఎలా దర్శించాలండి? మంత్రేషు ఋగ్వేదాది ఆఖ్యేషు కర్మాణి అగ్నిహోత్రాదీని మంత్రైరేవ ప్రకాశితాని కవయో మేధావినః వసిష్ఠాదయః యాన్యపశ్యన్ దృష్టవంతః యత్తదేతత్ సత్యం ఏకాంత పురుషార్థ సాధనత్వాత్ అని భాష్యంలో రాశారు. అంటే యథార్థంగా వేదాల్లో మంత్రాలు ఉన్నాయి, ఆ మంత్రాలకి ఋషులు ఉన్నారు, ఛందస్సు ఉన్నాయి. ఏమంటే వేదాలు అపౌరుషేయాలు అంటున్నారు కదా, మరి వేదాల్లో మంత్రాలకి ఋషులు ఏమిటండి, ఛందస్సు ఏమిటండి? అపౌరుషేయాలకి ఏమిటి పరమాత్మ నుండి ఏర్పడ్డాయన్నారు, వాటికి మరి ఋషులు ఎక్కడి నుంచి వస్తారండి అంటే ఋషి అంటే ఏమిటండి అంటే అధ్యయనం చెయ్యకుండా వేద మంత్రాలని దర్శించిన వాళ్ళు.
అంటే ఎవరి దగ్గర కూర్చో వేదాధ్యయనం చెయ్యకుండా, అయ్యా ఋగ్వేదం చెప్పుకున్నాను, యజుర్వేదం చెప్పుకున్నాను, సామవేదం చెప్పుకున్నాను, సంహిత చెప్పుకున్నాను, క్రమం చెప్పుకున్నాను, పదం చెప్పుకున్నాను, ఘన చెప్పుకున్నాను, బ్రాహ్మణం చెప్పుకున్నాను, ఆరణ్యకం చెప్పుకున్నాను అని ఇలాగా ఎవరి దగ్గర ఎవరు నేర్చుకోకుండా, ఎవరి దగ్గర నేర్చుకోలేదు, ఎవరి దగ్గర నేర్చుకోకుండా మరి ఎలాగండి? వాళ్ళ యొక్క తపశ్శక్తి చేతనే వాళ్ళు దర్శించారు మంత్రాలు. వాళ్ళ మంత్రాల్ని వాళ్ళ యొక్క తపశ్శక్తి చేత దర్శించారు. అలా వాళ్ళు తపశ్శక్తి చేత మంత్రాలని దర్శించారు కాబట్టి వాళ్ళని ఋషులు అన్నారు. ఆ మంత్రాలకి ఆ ఋషుల పేర్లు పెట్టారు. యథార్థానికి ఆ మంత్రాలన్నీ కూడా వేదములే, అవి అపౌరుషేయములే. కానీ ఆ మంత్రాల్ని ఆయా ఋషులు, విశ్వామిత్రుడైనా, వశిష్ఠుడైనా, గౌతముడైనా, మరొకరైనా వాళ్ళు ఎవరి దగ్గర చదువుకోలేదు, వాళ్ళు ఆ మంత్రాలని దర్శించారు. అలా దర్శించారు కాబట్టి వాళ్ళని ఋషులు అని, వాళ్ళు దర్శించినటువంటి ఛందస్సుని అక్కడ చెప్పారు. అందువలన వేదం అనేటువంటిది అపౌరుషేయమే. దాంట్లో ఉన్నటువంటి ఋషులు మాత్రం అధ్యయనం లేకుండా తపస్సు వలన దర్శించినటువంటి వాళ్ళు. అగ్నిహోత్రాదీని మంత్రైరేవ ప్రకాశితాని, ఋగ్వేదము మొదలైనటువంటి వేదాల్లో కర్మలన్నీ కూడా, అగ్నిహోత్రం చెప్పేటువంటి కర్మలన్నీ కూడా మంత్రాల చేతనే ప్రకాశిస్తున్నాయి. కవయోరేవ మేధావిన వశిష్టాధయా, వశిష్టాదులైనటువంటి మేధావులైనటువంటి కవులు వాళ్ళు యాన్యపశ్యన్ దృష్టవంత, ఏవైతే చూశారో, ఏవైతే దర్శించారో తదే తత్ సత్యం, అది సత్యమే. ఏకాంత పురుషార్థ సాధనత్వాత్, వాళ్ళందరూ ఏకాంత పురుషార్థాన్ని, వేదాంత పురుషార్థాన్ని, బ్రహ్మాన్ని సాధించేవాళ్ళే. వశిష్ఠుడు బ్రహ్మాన్ని దర్శించిన వాడే, విశ్వామిత్రుడు బ్రహ్మాన్ని దర్శించిన వాడే, గౌతముడు బ్రహ్మాన్ని దర్శించిన వాడే. వాళ్ళందరూ దర్శించిన వాళ్ళు అంటే వాళ్ళు బ్రహ్మమును దర్శించిన వాళ్ళు. వాళ్ళందరూ బ్రహ్మాన్ని దర్శించినప్పుడు ఏ మంత్రముల ద్వారా దర్శించారో ఆ మంత్రాలు వాళ్ళు చదువుకోకుండా వాళ్ళకి వచ్చాయి కాబట్టి వాళ్ళని వాటికి ఋషులుగా చెప్పారు. కాబట్టి అవి వేదాంత మార్గాన్ని, పురుషార్థాన్ని సాధించేటువంటివే. అవన్నీ కూడా బ్రహ్మాన్ని తెలియజేసేటువంటివే. మంత్రాల యందు వాటిని దర్శించాలి. ఏవి మంత్రాలు? ఋగ్వేదాదుల్లో ప్రకాశించినటువంటి కర్మలైనటువంటి అగ్నిహోత్రాదులు మంత్రాదుల చేతనే ప్రకాశించాయి. ఆయా మంత్రాలను మేధావులైనటువంటి వశిష్ఠాదులు దర్శించారు. ఏ మంత్రాలని ప్రకాశించినవి ఏకాంత పురుషార్థ సాధనాలు కాబట్టి అవి సత్యస్వరూపాలు. ఆ సత్యాన్ని ఆ వశిష్ఠాది ఋషులు దర్శించినటువంటి విధంగా మనం కూడా దర్శించాలి. వాళ్ళు ఎలా దర్శించారో మనము అలాగే దర్శించాలి. తాని చ వేద విహితాన్ని ఋషి దృష్టాని కర్మాణి త్రేతాయాం త్రయీ సంయోగ లక్షణాయాం హోత్రు అధ్వర్యవ ఉద్గాతృ ప్రకారాయాం అధికరణభూతాయాం బహుధా బహుప్రకారం సంతతాని ప్రవృత్తాని కర్మభి క్రియమాణాని త్రేతాయాం వా యుగే ప్రాయస ప్రవృత్తాని. అవి వేద విహితములైనటువంటి కర్మలు, ఋషుల చేత దర్శించబడినటువంటి కర్మలు. అవి ఋగ్యజు సామరూపాలైనటువంటి త్రయీ రూప సంయోగ లక్షణం కలిగినటువంటివి. వేదాన్ని మూడు భాగాలుగా చెప్తారు. ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం అని. ఋగ్వేదాన్ని చెప్పేటువంటి ఋత్విక్కుని హోత అంటారు. యజుర్వేదాన్ని చెప్పేటువంటి ఋత్విక్కుని అధ్వర్యుడు అంటారు. సామవేదాన్ని చెప్పేటువంటి ఋత్విక్కుని ఉద్గాత అంటారు. ఈ ముగ్గురు ఋత్విక్కులతోని కూడుకునే అపౌరుషేయాలైనటువంటి మంత్రాలకి ద్రష్ట ఏమిటండి అని అంటే, అధ్యయనం చెయ్యకుండానే తపశ్శక్తి చేతను మంత్రాలని దర్శించేటువంటి వాళ్ళని ఋషులు అంటారు. అలాగా మంత్రాలని దర్శించినటువంటి వాళ్ళ వల్ల కర్మలు ప్రకాశించాయి. తపశ్శక్తితో దర్శించబడినటువంటి మంత్రాల వలన ప్రకాశించినటువంటి కర్మలు కాబట్టి వేదాంత పురుషార్థము అంటే మోక్ష సాధనము, వాటి వల్ల మోక్షాన్ని పొందొచ్చును అని చెప్పారు. అవి వేద విహితాలైన తరచుగా త్రేతాయుగంలో ఆచరించబడతాయండి. కృతయుగం సత్యప్రధానము, సత్యం అంటే పరమాత్మ. ఆ యుగంలో
తపస్సుతో పరమాత్మను దర్శించారు కనుక కృతయుగంలో తరచుగా కర్మలు లేవు. కానీ త్రేతాయుగంలో తపస్సుతో మంత్రాలను దర్శించారు ఋషులు. అందువలన ఋషులు దర్శించినటువంటి మంత్రాలను వినియోగించేటువంటి హోత, అధ్వర్యుడు, ఉద్గాత 3 లక్షణాలు కలిగినటువంటి కర్మలు ఆచరించబడ్డాయి. కర్మలే అయినా అవి సత్యాన్ని దర్శింపజేసేవే అని తెలియాలి. అందువలనే ఆ కర్మలు పరావిద్యకు సాధనములు, బ్రహ్మ విద్యకు సాధనములు. సత్కర్మలు సత్యఫలాన్నే ఇస్తాయి, అంటే పరమాత్మనే ఫలితంగా మనకి ఇస్తాయి అని విద్యారణ్యుల వారు చెప్పారు. కామ్యకర్మ ఫలం స్వర్గ, నిత్యకర్మ ఫలం ధియ, శుద్ధి తచ్చోభయం కర్మ కృత్వా అవశ్యమాప్నుయాత్. కామ్యకర్మ ఫలం స్వర్గ, కామ్యకర్మలకి ఫలితం ఏమిటండి అని అంటే స్వర్గము. నిత్యకర్మలకు ఫలితం ఏమిటండి అని అంటే ధియశుద్ధి. నిత్యకర్మ ఫలం ధియశుద్ధి. నిత్యకర్మలకి ఫలితం ఏమిటండి అని అంటే బుద్ధి శుద్ధి. తచ్చోభయం కర్మ కృత్వా, ఆ 2 రకాలైనటువంటి కర్మల్ని ఆచరించి అవశ్యం ఆప్నుయాత్, కర్మముల యొక్క ఫలితాన్ని తప్పక పొందుతారు. కామ్యకర్మల్ని చేస్తే కామ్యకర్మల యొక్క ఫలాన్ని పొందుతారు. నిత్యకర్మల్ని చేస్తే బుద్ధి యొక్క శుద్ధత్వం అనేటువంటి ఫలితాన్ని పొందుతారు. అతః యూయంతాన్యాచరథ, అందువలన మీరు వాటిని చెయ్యండి. నియతం నిత్యం సత్యకామాః యథాభూత కర్మ ఫలకామా సంతః. సత్యమైనటువంటి అంటే ఆచరింపబడినటువంటి కర్మలకు తగినటువంటి ఫలాలు కోరేవారు సత్పురుషులు. వారు సత్యమైనటువంటి కామం కలవాళ్ళు, అంటే నిత్యమైనటువంటి సత్తును కోరేటువంటి వాళ్ళు. ఏషవ పంథ యుష్మాకం పంథ, ఇది మీకు మార్గం. సుకృతస్య లోకే స్వయం నిర్వర్తితస్య కర్మణః లోకే ఫల నిమిత్తం. లోక్యతే దృశ్యతే భుజ్యతే ఇది కర్మఫలం లోక ఉచ్యతే. తాము ఆచరించినటువంటి కర్మము ఫలము కొరకే. లోకము అంటే దర్శించబడేది, అనుభవించబడేది. కర్మఫలాన్ని లోక అన్నారు. అంటే కర్మ ఆచరించబడినటువంటి కర్మల వలన సత్తుని దర్శించడం అనేటువంటిది ఒక ఫలితము, స్వర్గాన్ని అనుభవించడం అనేటువంటిది మరో మార్గము. అంటే 2 మార్గాలు, 2 ఫలితాలు ఉన్నాయి. తదర్థం తత్ ప్రాప్తయే ఏష మార్గ ఇత్యర్థ. అవి పొందడానికే ఈ మార్గం. యాన్యేతాని అగ్నిహోత్రాదీని త్రయాం విహితాని కర్మాణి తాని ఏష పంథ అవశ్య ఫలప్రాప్తి సాధనమిత్యర్థ. ఈ కర్మ మార్గానికి దాన్ని పొందడమే వేద విహితాలైనటువంటి కర్మలు తప్పనిసరిగా ఫలితాన్ని ఇస్తాయి. అవి సత్తుని దర్శించడానికి పనికొస్తాయి, స్వర్గాన్ని సాధించడానికి పనికొస్తాయి. అంటే ఇక్కడ 2 రకాలైనటువంటి ఫలితాలు ఉన్నాయి. ఒక ఫలితం ఏమిటంటే పరమాత్మని పొందించేటువంటి సత్తుని దర్శించడం. మరొక ఫలితం ఏమిటంటే స్వర్గాది లోకాలని పొందడం. ఇక్కడ లోకే సుకృతస్య లోకే అనేటువంటి శబ్దానికి లోక అంటే దృశ్యతే భుజ్యతే అనేటువంటి 2 అర్థాలు చెప్పారు. దృశ్యతే అనేటువంటి దాని వలన దర్శించబడేది పరబ్రహ్మము, దర్శించబడేది. మరి భుజ్యతే స్వర్గము అనుభవించబడేది. చేసినటువంటి కర్మలకి ఏమిటయ్యా ఫలితాలు? కామ్యకర్మలైనట్టుగైతే స్వర్గ ఫలాన్ని పొందుతారు. నిత్యకర్మలైతే వాళ్ళు బుద్ధిశుద్ధి కలిగినటువంటి వాళ్ళే అవశ్యమైనటువంటి కర్మఫలాన్ని పొందుతారు. అవశ్యమైనటువంటి కర్మఫలం అంటే పొందడానికి తగినటువంటి కర్మఫలం. ఏదైతే సత్యకామం, సత్యకామము అంటే సత్యమే కామముగా కలవాళ్ళు, సత్యమైన కామము కలవాళ్ళు. సత్యమైన కామము కలవాళ్ళు అని అంటే సత్యాన్ని కోరుకునేటువంటి వాళ్ళు అని అర్థం వస్తుంది. యథార్థాన్ని కోరుకునేవాళ్ళు. సత్యమే కామము కలవాళ్ళు అంటే బ్రహ్మాన్ని పొందేవాళ్ళు అని వస్తుంది. నిత్యకర్మ బుద్ధిశుద్ధిని కలిగిస్తుంది కాబట్టి సత్యమైన మార్గంలో నడిపిస్తుంది. హే సత్యకామా కర్మాణి మంత్ర బ్రాహ్మణ దర్శిన కురుధ్వం ఏష పంథ భోగమోక్ష ప్రసిద్ధయే అని మనకి 33వ శ్లోకంలో చెప్తున్నారు. హే సత్యకామా,
ఓ సత్యమైనటువంటి కోరికలు కలవారా లేదా సత్యమును కోరేవారా మంత్ర బ్రాహ్మణ దర్శన మంత్ర ప్రధానమైనటువంటి సంహితలు బ్రాహ్మణములలో చెప్పబడినటువంటి ఉపనిషద్ విషయములను తెలిపేటువంటి మంత్రములు దర్శింప చేసిన కర్మలు కురుధ్వం చెయ్యండి. ఇక్కడ మీరు సత్యకాములు, సత్యాన్నే కోరుకుంటున్నారు. మీరు సత్యాన్నే కోరుకుంటున్నారంటే బ్రహ్మాన్నే కోరుకుంటున్నారు. మీరు సత్యమే కోరుకుంటున్నారంటే యథార్థాన్ని కోరుకుంటున్నారు. కర్మానికి కురుధ్వం, కర్మలు చేయండి. ఎటువంటి కర్మలు చేయమంటారండి? మంత్ర బ్రాహ్మణ దర్శన. మంత్ర బ్రాహ్మణ దర్శన అంటే మంత్రములు అంటే ఏమిటండి? సంహితలు. వేదానికి 3 భాగాలు ఉంటాయి. సంహిత అని ఒక భాగం, బ్రాహ్మణం అని ఒక భాగం, ఆరణ్యకం అని ఒక భాగం ఉంటుంది. సంహితలో ఉండేటువంటి మంత్రాలు కర్మలకు ఉపయోగపడతాయి, కర్మలు చేయడానికి ఉపయోగపడతాయి. వాటి వల్ల భోగాలు అనుభవిస్తారు. బ్రాహ్మణాల్లో చెప్పబడినటువంటి మంత్రాల్లో ఉపనిషత్ విషయాలు ఉంటాయి, అంటే బ్రహ్మాన్ని చెప్పేటువంటి విషయాలు ఉంటాయి. అవి మీరు అనుసరించినట్టుగైతే బ్రహ్మాన్ని పొందుతారు. మీరు కర్మలు 2 రకాలైన కర్మలు ఉన్నాయి. కర్మాని కురుధ్వం, కర్మలు చెయ్యండి అన్నారు. కర్మ చెయ్యండి అని ఏకవచనంలో అనలేదు. అంటే మీరు ఏకవచనంలో కర్మ చెయ్యండి అని అంటే ఒక్క సంహితల్లో చెప్పిన కర్మలే జరగాలి. కానీ మంత్ర బ్రాహ్మణ దర్శిన బహువచనం వాడారు. మంత్ర బ్రాహ్మణ దర్శిన, మంత్రముల యందు సంహితల యందు బ్రాహ్మణముల యందు దర్శింపబడుతూ ఉన్నటువంటి కర్మాని కురుద్ధం, కర్మలు చెయ్యండి. ఏషవ పంథ భోగమోక్ష ప్రసిద్ధయే. ఏషవ పంథ, ఇదే మీకు దారండి. దేనికోసం? భోగమోక్ష ప్రసిద్ధయే. భోగము మోక్షము కలగడానికి ఇదే మీకు మార్గం. భాగం కావాలన్నా ఇదే మార్గం, మోక్షం కావాలన్నా ఇదే మార్గం. మీరు సంహితలో ఉన్నటువంటి మంత్రాలతో కర్మల్ని చేసినట్టుగైతే భోగాలు కలుగుతాయి. మీరు బ్రాహ్మణాల్లో ఉన్నటువంటి ఉపనిషత్ విషయాల్ని కానీ జ్ఞానాన్ని పొందినట్టుగైతే మీకు మోక్షం కలుగుతుంది. ఓ సత్యాన్ని కోరేవారా, మంత్ర బ్రాహ్మణాలలో సంహితల్లోని బ్రాహ్మణాల్లోని చెప్పబడినటువంటి కర్మలు మీరు భోగమోక్షములు కలుగుట కొరకు ఆచరించండి. ఇక్కడ విద్యారణ్యులు మంత్ర బ్రాహ్మణాలలో సింపబడి అన్నారు. సింపబడినటువంటివి 2 రకాలుగా చెప్పారు. ఏమిటండి ఆ 2? అంటే మంత్రభాగం వేదంలో సంహిత అంటారు. బ్రాహ్మణాలు కర్మజ్ఞాన కాండలు ఉంటాయి. మంత్రభాగంలో చెప్పబడినటువంటి కర్మకాండ ఆచరిస్తే భోగాలు లభిస్తాయి. బ్రాహ్మణాల్లో చెప్పబడినటువంటి బ్రహ్మకాండను కానీ మనం అనుసరించినట్టుగైతే మోక్షం సిద్ధిస్తుంది. సత్యమనే కామము కలవారు మోక్షం కోరుకునేటువంటి వాళ్ళు, సత్యమైన కామము కలవాళ్ళు చేసిన పనికి తగినటువంటి ఫలాన్ని కోరుకునేటువంటి వాళ్ళు. అంటే సత్యమైనటువంటి కామం కలవాళ్ళు భోగులవుతారు. సత్యమనే కామం కలవాళ్ళు, సత్యమే కామంగా కలిగినటువంటి వాళ్ళు మోక్షం కోరుకునేటువంటి వాళ్ళు అవుతారు. సత్యమే కావాలనుకుంటే మోక్షం, సత్యమైన యథార్థమైన కామం కావాలి, కోరిక తీరాలి అనుకుంటే వాళ్ళని భోగులు అంటారు. ఈ విధంగా కర్మానుష్ఠానంలో సంకల్ప విభాగాన్ని బట్టే ఫలం. మీ యొక్క సంకల్పం ఎలా ఉంటే దాన్ని బట్టే ఫలితం ఉంటుంది. నైష్కర్మ్యం అంటే కర్మ విసర్జనం కాదు, కర్మ ఫలత్యాగం అని తెలియాలి. కాబట్టి ఇక్కడ కర్మ ఆచరించాలా అంటే మంత్రకర్మల్ని సంహితా భాగాన్ని ఆచరిస్తే మీకు భాగాలు కలుగుతాయి, మీరు బ్రాహ్మణ భాగాన్ని ఆచరిస్తే మీకు మోక్షం కలుగుతుంది అని రెండింటికి ఉండేటువంటి ఫలాల్ని వేరు చేసి సత్యకామా అని సంబోధన చేసి, సత్యమే కామముగా కలవారా అని సంబోధన చేసి మనకి మరీ ఈ విషయాన్ని విద్యారణ్యులు బోధించారు. స్వస్తి. బాగుంది గురుగారు, రికార్డ్ అయిపోయింది, పూర్తిగా రికార్డ్ అయింది. మరొకసారి వినే అదృష్టం నాకు కలిగింది. నాకు చెప్పే మీకు శ్రమ అయిపోయింది పాపం. శ్రమ ఏం కాలేదు, మరోసారి తలుచుకున్నాను. ఏమున్నది, నేను మరోసారి అంతా పూర్తిగా గంట సేపు విన్నాను. అంతా రికార్డ్ అయింది. ఇప్పుడు అది ఇది 2 తయారు చేసి పెట్టి అది రెడీ అయిపోయింది. ఇది కూడా రెడీ చేయిస్తాను.
నాకు భగవంతుడు మరోసారి తలుచుకోరా అన్నారు, తలుచుకున్నాను, ఏమున్నది. అదే మరి, నాకు మరోసారి నువ్వు వినరా అన్నాడు. అది మిమ్మల్ని వినమన్నారు, నన్ను చెప్పమన్నారు. దా ఏదో భగవంతుడు ఇచ్చినటువంటి అవకాశం అయ్యా. నా పొరపాటు వల్ల జరిగింది. ఏ పొరపాటు లేదు, పొరపాటు అనుకోకూడదు. అలా జరగాలని ఆయన సంకల్పం అనుకోవాలి. అంతే, ఈశ్వర సంకల్పం. ఆ ఈశ్వర సంకల్పం, మన ఇష్టంలో ఏమున్నది అయ్యా.